హైదరాబాద్లో కుక్కల రక్తంతో వ్యాపారం చేస్తున్నారా? పెంపుడు కుక్కలకు వీధి కుక్కల రక్తం ఎక్కిస్తున్నారా? అనుమతులు లేకుండా ల్యాబ్లు ఎలా నడిపిస్తున్నారు? దందా వెనుక ఉన్నదెవరు? హైదరాబాదులో వీధి కుక్కల రక్తంతో దందా వ్యవహారం కలకలం రేపింది. రాయదుర్గంలోని పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పెంపుడు కుక్కలకు వీధి కుక్కల రక్తం ఎక్కిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పశు సంవర్ధక శాఖ ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఎలాంటి అనుమతులు లేకుండా బ్లడ్ ల్యాబ్ తో పాటు అల్ట్రాసౌండ్ ల్యాబ్ ఏర్పాటు చేయడంతో సదరు ఆసుపత్రిపై చర్యలకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే కొంతమంది కుట్రపూరితంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని పెట్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ వెంకట్ యాదవ్ చెబుతున్నారు. మేము జెన్యూన్ గా యానిమల్స్ కి సర్వ్ చేయడానికి కష్టపడతామంటే ఇలాంటి ఆరోపణలు వేసి మమ్మల్ని డిఫేమ్ చేసి మా యొక్క ఇదంతా ఇమేజ్ డ్యామేజ్ చేసి ఈ డాక్టర్స్ ఎవరైతే మంచి సీనియర్ డాక్టర్స్ అంతా వీళ్ళు ఎవరైతే కలిసి ఉన్నారో వీళ్ళందరినీ చెల్లాచెదురు చేయడం ద్వారా ఈ హాస్పిటల్ని మళ్ళీ డౌన్ చేయొచ్చు. దాని ద్వారా వీళ్ళు కూడా గ్రో అవ్వరు, మేము గ్రో అవ్వము, పెట్స్ మాత్రం ఇలాగే నాశనం అయిపోతాయి అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. నిజాలు తెలుసుకోకుండా ఏంటి నిజం అనేది తెలుసుకోకుండా ఇంత భయభ్రాంతులకు గురి చేసి ఇంతమందిని ఇబ్బందికి గురి చేసి దయచేసి చేయకండి. అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, పిల్లలు ఉంటారు. ఏదైనా జరగరాంది జరిగితే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. వీధి కుక్కల రక్తంతో వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరుద్ర ఫర్ యానిమల్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కొన్ని ఆసుపత్రుల్లో కుక్కల రక్తం తీస్తూ ఎక్కువ డోస్ ఉన్న మందులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డాగ్స్ తీసుకెళ్లేసి క్లినిక్ లో పెట్టేసి అక్రమంగా దాని బ్లడ్ తీసుకొని అమ్ముతున్నారు. వేరే క్లినిక్స్ కి వేరే డాగ్స్ ఎక్కించడానికి వేరే కార్పొరేట్ హాస్పిటల్స్ వేరే వెటనరీ క్లినిక్స్ కి వీటన్నిటికీ అమ్ముతున్నారని చెప్పేసి ఈ అలిగేషన్స్ వచ్చిన సందర్భంలో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ నిజాలన్నీ బయటకు వచ్చిన తర్వాత చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఇన్ కేసు అది నిజమని తెలిస్తే కనుక ఆ వెటనరీ క్లినిక్ ఇమీడియట్ గా క్లోజ్ చేసేసి వాళ్ళ లైసెన్స్ ని క్యాన్సిల్ చేసి గవర్నమెంట్ ఉన్న చట్టాల ప్రకారం వాళ్ళని జైలుకి పంపించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎవరైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కోసం వెళ్లే ముందు ఆ డాగ్ ని వాళ్ళ కళ్ళతో చూసి వాళ్ళ కంటి ముందు ఆ డాగ్ ఓనర్ ఆ పెట్ ఓనర్ పర్మిషన్ ఇస్తే తప్ప వాళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కోసం ఒప్పుకోకూడదు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసిన తర్వాత సడన్ గా చనిపోయిన డాగ్స్ ఎన్నో కేసెస్, వందలాది కేసెస్ ఉన్నాయి మన సిటీలో. ఎందుకు అవుతుంది? ఎందుకు అంటే ఆ బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ బ్లడ్ లో ఎటువంటి జబ్బు ఉందో ఇదేది మనకి తెలియదు. పెంపుడు కుక్కలే టార్గెట్ గా ఈ దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో బ్లడ్ ప్యాకెట్ కు 18 నుంచి 25,000 వరకు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. అనారోగ్యంతో ఆసుపత్రులకు వచ్చే పెంపుడు కుక్కలకు వీధి కుక్కల రక్తం ఎక్కించి డబ్బులు దండుకుంటున్నారు.